ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని. ప్రజలారా, మన ప్రభువు ఈ లోకమునకు అనగా అంధకారంలో మునిగిపోయిన ఈ లోకమునకు వెలుగిచ్చుటకై, జీవమిచ్చుటకై, పరలోక రాజ్యమును గూర్చి తెలుపుటకై, ఆ పరలోక రాజ్యమునకు చేరాలంటే మార్గము ఏమిటి, ఏలాగున జీవిస్తే ఆ రాజ్యమునకు చేరుదురు అని ప్రజలందరితో చెప్పుచూ వచ్చెను. అంతేకాక ఆయన మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని చెప్పుచూనే వచ్చెను. ఇక కొంతకాలమే మీరు నన్ను చూతురు, మీతో కూడా నేను ఉందును. నేను వెళ్ళుచున్న చోటుకు మీరు ఇప్పుడు రాలేరు, కానీ మరలా వచ్చిదురు. మరి కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని చెప్పెను. అయితే ప్రజలారా, ప్రభువు ఈ లోకమునకు వచ్చినప్పుడు శాశ్వతంగా ఉండిపోవుటకు రాలేదు. ఇది చెడిపోయిన లోకము, అపవిత్రమైన లోకము, సాతాను అధికారిగా ఉన్న ఈ లోకంలో పరిశుద్ధుడైన దేవుడు ఎలాగున నివసించును. ఆయన వచ్చిన కార్యము అనగా మనల్ని రక్షించుటకు, మన కొరకు బలియాగమై రక్షణ కార్యము చేసి ముగించుకొని చెడిపోయిన మనల్ని తిరిగి తన రక్తంలో బాగుపరచబడవల్లని రక్తమనే క్రయధనమును చెల్లించి పరలోక రాజ్యమునకు మార్గమును చూపించి వెళ్ళిపోయెను. మనకు స్థలమును ఏర్పాటు చేయుచున్నాడు. ఆయనతో పాటు మనమును ఉండులాగున మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళుదును అని చెప్పెను. అయితే ఆ మార్గము, పరలోక రాజ్యమునకు మార్గము మనకి తెలియను. అదేదనగా యేసుక్రీస్తు ప్రభువే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూనూ తండ్రి యొద్దకు రాడు అని ప్రభువు చెప్పెను. ప్రజలారా, ప్రభువే మన మార్గము. ఎందరైతే ఆయన యందు విశ్వాసముంచి ఆయన శిలువలో చేసిన త్యాగమును, అందించిన రక్షణను స్వీకరించుదురో, ఆయన కార్చిన రక్తంలో కడుగబడుదురో, వారు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి అలాగుననే పరలోక రాజ్యమును చేరుదురు. ఆయన ఇచ్చిన రక్షణను తృణీకరించిన వారు, ఆయన యందు విశ్వాసముంచని వారు పరలోక రాజ్యమునకు పాత్రులు కాలేరు. ఎందుకనగా ఆదియందు పాపము వలన మనుషులు దేవుని యొద్ద నివసించుటకు లేక ఆయనను చేరుటకు అర్హత కోల్పోయిరి. కానీ తండ్రి తానే తన కుమారుణ్ణి పంపి పోగొట్టుకుని ఆ సహవాసమును మనకు క్రీస్తు ద్వారా మరలా అనుగ్రహించెను. క్రీస్తు ద్వారానే మనము ఏదైనా చేయగలము. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారానే, ఆయనను తండ్రిగా అంగీకరించుట ద్వారానే మనము పరమతండ్రికి ప్రార్థించగలుగుదుము, పరమతండ్రిని వేడుకొనగలుగుదుము, పరమతండ్రి యొద్దకు చేరుదుము, పరలోక రాజ్యము చేరగలుగుదుము. గనుక క్రీస్తు యేసు శిలువలో చేసిన త్యాగమును తృణీకరించి దేవుడు అనుగ్రహించు నిత్య జీవమును పోగొట్టుకొని నరకమునకు పాత్రులయ్యే వారంగా కాక, ప్రభువును ఆయన అందించిన రక్షణను అంగీకరించి నరకము నుండి తప్పింపబడి భయంకరమైన ఈ లోకము నుండి విడిపింపబడి పరలోక రాజ్య వారసులవుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా కొరకు సమస్తమును అనగా రక్షణను, మార్గమును, పరలోక రాజ్యంలో స్థలమును, అంతేకాక మా జీవితంలో జరగవలసిన కార్యములు ముందుగానే సిద్ధపరిచిన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. ఏ ఒక్కరము నశింపకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందవల్లని, మీరు మా కొరకు మీ రాకడను ఆలస్యము చేయుచున్నారని ఎరిగి, మీరిచ్చిన ఈ సమయమును దాటిపోకముందే మిమ్మును మా సొంత రక్షకునిగా అంగీకరించి మీ మార్గంలో నడిచి మీ యందు విశ్వాసం ఉంచి మీ రాజ్య వారసులగుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.